మహానుభావుడు డాక్టర్ బివి రాజు, పద్మభూషణ్ బివి రాజు గారు భీమవరం వచ్చారండి. ఆ భీమవరం వచ్చినప్పుడు గున్నేశ్వరరావు గారు ఇలా చేయాలని ఒక ఆర్డీఓ కన్నబాబు గారిని ఉండేవారు. వారిని అడిగారు, ఆయన ఏమండి ఎవరన్నా మంచి సర్వీస్ చేసేవారు కావాలంటే ఆ కన్నబాబు గారు మా ఊళ్ళో మన భీమవరం ఈ ప్రాంతంలో ఇలా పలానా రంగసాయి ఉన్నారని చెప్తే నన్ను పట్టుకెళ్ళారు సార్. రంగసాయి గారికి ఏం కావాలని అడిగారు సార్. అప్పుడు కన్నబాబు గారు నేను కలిసి సరే అప్పుడు ఇలాగ అక్కడ ఈ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కుట్టు వాళ్ళ పిల్లలు యానాది పిల్లలు అని చెప్పేసి గంటేస్తున్నారు సార్. అండ్ దెన్ ఈ పిల్లలు ఎక్కడన్నా ఊళ్ళోకి వెళ్ళి ఆటలాడుతుంటే చచా అదలపోతానండి. ఇంత ఈసడింపు 42 సంవత్సరాల మహాత్మా గాంధీ సాధించిన ఈ స్వాతంత్రంలో కనీసం కుష్ఠువాడికి స్వేచ్ఛ లేనప్పుడు ఈ జీవితాన్ని ఆలోచించాం. అప్పుడు బివి రాజు గారు ఒక కమ్యూనిటీ హాల్, పెద్ద స్కూల్, కుట్టు మిషన్లు, రోడ్లు, పైప్ లైన్లు సార్ 89 లక్షల రూపాయలు 1994లో ఖర్చు పెట్టిన మహానుభావుడు, కుష్ఠువ్యాధికి అన్నం పెట్టిన మహానుభావుడు డాక్టర్ బివి రాజు గారు సార్. ఇక్కడ కులం మతం లేదు సార్, కులం మతం లేదు ఇక్కడ. ఆయన కుష్ఠువ్యాధి క్రిస్టియన్స్ కుష్ఠువ్యాధి వ్యాధికి కులం ఉంది సార్, మనం చూస్తున్నాం కులం పెట్టుకుని. కానీ ఆ బివి రాజు గారు ఇక్కడ నీకు ఏం కావాలని చెప్పి సొంతంగా ఇంజనీర్లు తీసుకొచ్చి అప్పుడు బివి రాజు కళాశాల కడుతున్నారు సార్. నా అదృష్టం ఏంటంటే ఆ కళాశాలలో కూడా ప్రతి ఇటికి తెలిసిన కింద నా జన్మ తరించింది సార్. ఆయనతో 4 ఏళ్ళు సాంగత్యం చేశాను. నాకు ఒక రకమైనటువంటి వేదాంత భేరి నాలో మోగింది సార్. ఎందుకంటే డబ్బు కాదు చేస్తున్నాను అని చెప్పిన మహానుభావుడు ఆయన.